వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో ఈ సెప్టెంబర్ 18న గొప్ప ప్రారంభం. సామాన్య ప్రజల ఆకలి తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు 5 రూపాయలకే నాణ్యమైన అల్పాహారం అందించేందుకు ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. తెల్లారి లేచి పనులకు వెళ్లే వారికి ఇందిరమ్మ క్యాంటీన్లలో కేవలం 5 రూపాయలకే బ్రేక్ఫాస్ట్ అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఇది హైదరాబాద్ ప్రజలకు మాత్రమే అని తెలుస్తోంది. హైదరాబాద్ లో నివసించే పేదలకు, రోజువారీ కూలీలకు ప్రభుత్వం అద్భుతమైన స్కీమ్ ను అందుబాటులోకి తీసుకురానుంది. కొత్తగా ఇందిరమ్మ క్యాంటీన్ల స్టాల్స్ లో ఇప్పటికే 5 రూపాయల భోజనం అందిస్తున్న ఇందిరమ్మ క్యాంటీన్ల స్టాల్స్ ని జీహెచ్ఎంసీ అధికారులు సరికొత్తగా మారుస్తున్నారు. ప్రస్తుతం 139 చోట్ల ఈ స్టాల్స్ ఉండగా వీటి సంఖ్యని 150కి పెంచారు. 2013లో ముందుగా ఈ పథకాన్ని అన్నపూర్ణ క్యాంటీన్ల పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత సంఖ్యని పెంచుతూ వచ్చారు. ఇలా ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన స్టాల్స్ కావటంతో చాలా వరకు అవి డ్యామేజ్ అయ్యాయి. కొన్ని చోట్లయితే పూర్తిగా ఖరాబై వినియోగించుకునేందుకు వీల్లేకుండా పోయాయి. దీంతో వీటి స్థానంలో 11.43 కోట్లతో బల్దియా కొత్త వాటిని ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే 60 చోట్ల స్టాల్స్ ఏర్పాటు చేసింది. గతంలో ఉన్న సైజుతో పోలిస్తే 3 ఎక్కువ స్పేస్ తో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో 5 రూపాయలకే టిఫిన్ అందించేందుకు జీహెచ్ఎంసీ కసరత్తు చేస్తోంది. హరే కృష్ణ ఫౌండేషన్ ద్వారా ఈ టిఫిన్ అందించనున్నారు. ఇందిరమ్మ క్యాంటీన్లలో త్వరలో ఈ బ్రేక్ఫాస్ట్ ను అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెలాఖరు నాటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ను ప్రారంభిస్తారని అధికారులు చెబుతున్నారు. ఇక హరే రామ హరే కృష్ణ మూవ్మెంట్ తో కలిసి ప్రభుత్వం 5 రూపాయలకే నాణ్యమైన పౌష్టికాహారమైన భోజనాన్ని అందిస్తోంది. అయితే జీహెచ్ఎంసీ త్వరలో ఈ ఇందిరమ్మ క్యాంటీన్లలో 5 రూపాయలకే బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ను అందుబాటులోకి తేనున్నారు. ఒక్క బ్రేక్ఫాస్ట్ రూపాయల ఖరీదు 19 రూపాయలు ఖర్చు అవుతుండగా ఇందులో 5 రూపాయలు ప్రజల నుంచి తీసుకుంటారు. ఇక జీహెచ్ఎంసీ 14 రూపాయలు భరించనుంది. ఈ పథకాన్ని ఈ నెలాఖరులోపు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని అధికారులు చెబుతున్నారు. రోజు 25,000 మందికి బ్రేక్ఫాస్ట్ అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ స్కీమ్ లో భాగంగా ఒక్క రోజు ఒక వెరైటీ టిఫిన్ పెట్టాలని బల్దియా భావిస్తోంది. సోమవారం నుంచి శనివారం వరకు 6 రోజులకు 6 రకాల పౌష్టికమైన టిఫిన్స్ పెట్టేందుకు బల్దియా మెనూ సిద్ధం చేసింది. ఇడ్లీ, పొంగల్, పూరి, ఉప్మా వంటి అల్పాహారాలు ఇందులో ఉన్నాయి. మొత్తంగా ఈ స్కీమ్ ద్వారా బస్తీవాసులు, రోజువారీ కూలీలు, చిన్న ఉద్యోగులు, మధ్య పేద తరగతి ప్రజలకు ఎంతో ఉపయోగం కలుగుతుంది. ఇప్పటికే 5 రూపాయలకే భోజనం పథకం ద్వారా ప్రజల మద్దతు పొందిన ప్రభుత్వం ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ద్వారా మరింత నమ్మకాన్ని సంపాదించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ పథకం ప్రారంభమైతే హైదరాబాద్ లో సామాన్యుడికి పొద్దున తినేందుకు చౌకగా ఆరోగ్యకరమైన టిఫిన్ అందే అవకాశం లభించనుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059969969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.